భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకున్నాయంటే రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో రాంబాబు గారినో నన్నో లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అయితే పక్కగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రిలో చనిపోయారు ఎంతమంది? 7. టపాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో మంచినీళ్లు తాగి కల్తీ అక్కడ చనిపోయారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇది చూసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూడకుండా ఇవన్నీ అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వల్లభనేని వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ని 81 రోజులు, లేకపోతే రేపు నన్ను ఒక 100 రోజులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ప్రజల్లో ఎండగట్టడం ఖాయం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసినటువంటి అధికారులను గాని, వాళ్ళకి తొత్తులుగా పనిచేసి మా ఇళ్లు పగలు కొట్టించినటువంటి అధికారులను గాని, వాళ్ళకి అడుగులకు మడుగులెత్తి ఫిజికల్ గా అంబటి రాంబాబు గారు లాంటి ఎక్స్ మినిస్టర్లనే ఫిజికల్ గా అరెస్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్లు, శాస్త్రులు జరుగుతాయి 100%. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఆధారపడవద్దు. తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీసు అధికారులకు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది, అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను అవనన్నా ఏం పర్లేదు. మీ ఇంట్లో నువ్వు అక్కడ నీ అక్కను నీ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని. ఆగండి ఒక నిమిషం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింట నాకు కూడా ఓపిక పోయింది, ఇంకా నాకు కూడా.